అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 నిన్న శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ ఈవెంట్ కు పలువురు ప్రముఖులు హాజరై రాజధాని ప్రాంతంలో రియాలిటీ రంగ ప్రగతికి నారేడ్కో ఏపీ సెంట్రల్ జోన్ చేస్తున్నటువంటి కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా అమరావతి మినియేచర్ ఆవిష్కరించారు. ఈ ప్రాపర్టీ ఫెస్టివల్ లో ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు అందరూ భాగస్వాములయ్యి రాజధానితో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో ఏ కన్వెన్షన్ లో ప్రారంభం అవడం, చాలా చక్కగా షాపులు కూడా డెకరేట్ చేయడం జరిగింది. చక్కటి ప్రొఫెషనల్ లెవెల్లో షాపింగ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అమరావతి మినియేచర్ కూడా ఇక్కడ పెట్టడం, చక్కగా అమరావతి నగరం రేపు ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ ప్రదర్శించడం, వచ్చే కస్టమర్లకి రేపు రాబోయే కాలంలో విజయవాడ నగరమే కాకుండా అమరావతి నగరం కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నారెడ్కో టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. Hello everyone, title sponsor of the Amravati Property Festival, Naredco Vijayawada. SLV Group MD Srinivas Raj garu manto paatu unnaru. Hi sir. Hi. How are you? Fine. Amravati Property Festival title sponsor ga unnaru sir. దాని కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విజయవాడ నారెడ్కో సెంట్రల్ జోన్ వారు ఈ ప్రాపర్టీ షో పెట్టడం మాకెంతో చాలా హ్యాపీగా ఉందండి. ఈ ప్రాపర్టీ షో టైంకి GST రేట్లు తగ్గించడం కూడా ఒక మంచి అనుకూలమైన విషయం. దానివల్ల అరౌండ్ 5% వరకు రేట్లు తగ్గడానికి అవకాశం ఉందని అంటున్నారు. అఫ్ కోర్స్ సైట్ కాస్ట్లు పెరగటం వల్ల పెరిగే అవకాశాన్ని ఇది పూడుస్తుంది, అంటే ఈ లోటు ఇది భర్తీ చేస్తుందని, GST రేట్ భర్తీ చేస్తుందని అనుకుంటున్నాం. అమరావతిలో కానీ లేకపోతే విజయవాడ చుట్టుపక్కల కానీ గుంటూరు చుట్టుపక్కల కానీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కొత్త గవర్నమెంట్ వచ్చాక 10 to 15% పెరగటం అనేది కామన్గా జరిగింది తప్ప ఏదో 20%, 25% పెరిగిపోవడం అనేది మాట కరెక్ట్ కాదు. ఏపీలో ఇవాళ శాండ్ విషయంలో ఇదివరకు టన్ను 900-1000 రూపాయలు పెట్టుకునేవాళ్ళు, అదే ఇప్పుడు 200 రూపాయలకు రావటం, అలాగే జీవోల్లో కొంత రిలాక్సేషను, అలాగే ఈ నిన్నగాక మొన్న నాలా రద్దు చేయటం కానీ దానివల్ల కట్టే ఫీజుల్లో కొద్దిగా తగ్గడం కానీ జరిగింది. అలాగే కొనుక్కునే కస్టమర్స్కి యాక్చువల్గా విజయవాడ నలుమూలలోని, అంటే మాకు గుంటూరు కానీ లేకపోతే విజయవాడ, అలాగే విజయవాడలో ఉన్న ఏదైతే గొల్లపూడి కానీ, తర్వాత గుంటుపల్లి కానీ, తర్వాత ఇటు కేసరపల్లి కానీ లేకపోతే రామర్పాడు కానీ అన్ని చోట్ల వెంచర్లు ఉన్నాయి. లేఅవుట్ ఫ్లాట్ల కాడి నుంచి అపార్ట్మెంట్లు, విల్లాస్ అన్నీ అందుబాటు ధరలో ఇస్తున్నాం. మేమే కాదు, విజయవాడ, గుంటూరులో అందరూ కూడా అందుబాటు ధరలో రేట్లు ఇవ్వటం వల్ల చాలా వాల్యుబుల్ రేట్లకి మనకి అందుబాటులో వస్తున్నాయి. కస్టమర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుని మీ ఏదైతే ఫ్లాట్లు కానీ లేకపోతే లేఅవుట్ ఫ్లాట్లు కానీ లేకపోతే విల్లాస్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సిందని కూర్చున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. హలో ఎవ్రీవన్, సూర్య ఇంటర్నేషనల్ MD డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు గారితో ఉన్నాము. హాయ్ సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కి డైమండ్ స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో నారెడ్కో వారు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన ప్రీతమ మంత్రి నారాయణ గారు, అలాగే CRDA కమిషనర్ గారు రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మేము డైమండ్ స్పాన్సర్గా ఉంటాం, నిజంగా సంతోషం. మా సూర్య ఇంటర్నేషనల్ జాగ్వార్ సంస్థకి గత 35 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తుంది. ఈ రోజున అమరావతి శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్న సందర్భంగా మా వేర్ హౌసింగ్ కానీ, మా అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ కానీ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ మా డీలర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ మా వంతు సహాయ సహకారాలు ఉడతా భక్తిగా అందిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా భారీ సంఖ్యలో బిల్డర్స్ రావడం జరిగింది. అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్లో 55 దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్న ఏకైక ప్రొడక్ట్ జాగ్వార్ అండి. సో ఇంటర్నేషనల్ క్వాలిటీ విత్ ఇండియన్ బ్రాండ్, విత్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్లో వీఆర్ గివింగ్. సో క్వాలిటీ వైజ్ కానీ, సర్వీస్ వైజ్ కానీ అన్ని విధాలా మేము ముందున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.